ఫ్రెండ్స్, చాలామందికి చాలా బాధలు, చాలా కష్టాలు ఉన్నాయి. అత్త, మామ, కోడలు, కొడుకు రోజుకి పనికి వెళ్తాడు. కొడుకు డైలీ కొడుకున్నప్పుడు బాగానే ఉంటారు. కొడుకు పోయిన తర్వాత కోడలు అట్లా, కోడలు ఇట్లా అనుకుంటా మందికి ఎప్పుడు ఏదో ఒకటి మాట అనుడు చేసుడు చేస్తారు. ప్రతి ఒక్క అత్త అర్థం చేసుకునేది ఏంటి అంటే, ఆ బిడ్డను కూడా మన బిడ్డను ఎట్లా చూసుకుంటామో ఆ కోడలను కూడా అలాగే చూసుకోవాలి. అలాగే చూసుకుంటే ఆ కోడలు పొరపాట్లు కూడా, ఎందుకంటే మీ అత్తలు 50 ఏళ్ళ అత్తలే కదా, 20 ఏళ్ళ కోడలకు ఆమెకు ఏం తెలుస్తుంది? మీకు అన్నీ తెలుస్తుంది. మీరు ఏమైనా పొరపాటు ఉంటే ఇట్లా కాదని చెప్పండి, కానీ బదనం చేయకండి. ఒక్కటి మనం మాట్లాడితే బయట 4 పుడతాయి, 4 రకాలు మాట్లాడుకుంటారు. అది మనమే బదనం అవుతాం, మన కుటుంబమే. అందుకే అది మన బిడ్డను ఎలాగా పొరపాట్లు అయితే మన్నించుతామో ఆ కోడలను కూడా అలాగే చేసుకొని మన్నించండి. అత్తమ్మలు ప్రతి ఒక్క అత్తమ్మలకు, మామయ్యలకు చెప్పేది, ఎందుకంటే అది మీ దగ్గరనే. మీరు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని మీరు మంచిగా ఉంటే, మన పొరపాట్లు అయితే మన్నిస్తే వాళ్ళకి అనిపిస్తుంది, మేము గిన్ని చేస్తున్నాం, చేసినా కానీ మా అత్తమ్మ మమ్మల్ని ఏమంటలేదు కదా అని అర్థమవుతుంది. నేను ముందు వీడియోలు కూడా పెట్టిన, కానీ కొంచెం అర్థం చేసుకోండి. అత్తమ్మలు అందరూ ఉంటారని చెప్తలేను, అట్లా కొంతమంది ఉన్నారు. కొంతమంది కోడళ్ళు కూడా అత్తమ్మలు ఎంత మంచిగా ఉన్నా కానీ కోడళ్ళు కూడా కేర్ చేస్తలేరు. కోడళ్ళు మారాలి, అత్తమ్మలు మారాలి. ఫస్ట్ అత్తమ్మలు మారిన తర్వాత కోడళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే కోడళ్ళు చిన్నోళ్ళు కదా, అత్తమ్మలు పెద్దోళ్ళు కదా. మీరు మీ అత్తమ్మల కాంచి వెళ్ళి మీరు చూస్తున్నారు మీరేంటో అన్నది. మీకు తెలుసు ఆ బాధలు, కష్టాలు. మీకు తెలిసినప్పుడు మీ కోడళ్ళను మీరు మంచిగా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏ పొరపాట్లు ఉన్నా కానీ ఏమనద్దు. ఏదో ఒకటి చిన్న చిన్న వాటికి మాట్లాడడం, అట్లా చేసుడు ఇట్లా చేసుడు అని చేసుకొని వేరండుకోవడం కరెక్ట్ కాదు. అది పొత్తులు ఉంటేనే మనం మంచిగా ఉంటుంది మన జీవితం. ఏరలు పడితే అవి కష్టాలు, బాధలే తప్ప అది ఏం బాగుండేది ఆ కుటుంబం. అది ఆ ఏరు అంటే బాగుంటుంది, ఏదైనా వండుకోవచ్చు, తినచ్చు అంటారు. కానీ ఆరోగ్యం మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా మనం పొత్తులు ఉంటేనే బాగుంటుంది. ఆ ఏరు వండుకుంటే వండుకునేటప్పుడే సంబరం, అనుకోంగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. అందరూ కలిసి ఉంటేనే సంతోషం. బాధ అయినా సంతోషమైనా పంచుకోవచ్చు, కలిసి నిర్ణయించుకోవచ్చు. కానీ అత్తమ్మలు మీరు అర్థం చేసుకోరు. చీటికి మాటకి కోడళ్ళను ఏదో ఒకటి చేయకండి, ఏదో ఒకటి బాధ పెట్టుకోకండి, కష్టపెట్టుకోకండి. మీరు మాట్లాడుకుంటే చాలా అంటుర్రు, చాలా మాటలు మాట్లాడుతుర్రు, ఏదో అంటుర్రు, అనరాని మాటలు, చెప్పరాని మాటలు చెప్తున్నారు. కానీ అట్లా మాట్లాడకండి. అది మీ బిడ్డనే అనుకోండి. అది వేరే ఇంటికి వెళ్ళి మీ ఇంటికి వచ్చిందంటే ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో. ఆ ఇంటి బిడ్డ మనకి వచ్చిందంటే ఆ ఇంటి అందరినీ, ఇంటి అమ్మ, నాన్నను, అక్క, చెల్లిని, మొత్తం మందిని వదిలేసి మన ఇంటికి వచ్చింది. అందరిని వదిలి మన ఇంటికి వచ్చిందంటే ఆమెను ఎంత మంచిగా చూసుకోవాలి, బాగా మంచిగా చూసుకోవాలి. ప్రతి ఒక్క అమ్మాయికి ఉదయపూర్వక నమస్కారం.